వెరీ గుడ్. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాము గనక ఒక క్లుప్తమైన కొన్ని మాటలు యేసుక్రీస్తును గురించిన సువార్త ఈ రాత్రి మనం వినదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టిన అనేక మంది మరి గొప్పవారిలో లేదా ప్రవక్తలలో, అనేక మరి సంఘ సంస్కర్తలలో యేసు ప్రభు వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎందుకనంటే ఆయన ఉద్ధరించడానికి వచ్చిన సంఘ సంస్కర్త కాదు, లేదా ఆయన ప్రవచనాలు చెప్పడానికి వచ్చిన వాడు కాదు, లేదా ఆయన విప్లవకారుడు కాదు. ఆయన సాక్షాత్ నరునిగా అవతరించిన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన పుట్టిన తర్వాత దేవుడు అవ్వలేదు, గమనించాలి. ఆయన పుట్టిన తర్వాత దేవుడైన వాడు కాదు, ఆయన దేవుడుగానే పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడై ఉన్నవాడు, దేవునిగానే పుట్టినవాడు, దేవునిగానే సంచరించినవాడు, సంపూర్ణ దేవునిగా సంపూర్ణ మానవునిగా పుట్టినవాడు. అయితే ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవడానికి, లేదా ఎంత వ్యతిరేకతలు ఉన్న యేసు ప్రభుని మానక ప్రకటించడానికి, లేదా దెబ్బలు తిని కూడా ప్రాణాలు అర్పించి కూడా వ్యతిరేకత కలుగుతున్నా, అనేకులు ఇబ్బంది పెడుతున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వారు ఎందుకయ్యా ఆయన మీద అంత ప్రేమ పెంచుకున్నారు అని అంటే, ఆయన ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత దేవుడు అవ్వలేదు, పుట్టి పెరిగి ఎదిగిన తర్వాత దైవముగా ఆయన కొలవబడలేదు. కానీ ఆయన జన్మను గురించిన ప్రవచనాలు ఆయన పుట్టక ముందు 1000 సంవత్సరాలుగా ఆయన రాక నిమిత్తము దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచనాల పుత్రునిగా జన్మించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు యేసుక్రీస్తు జన్మ గురించి పాత నిబంధన గ్రంథంలో భక్తుల చేత, ప్రవక్తల చేత దేవుడు రాయించాడు. అలాంటి ఒక ప్రవచనమే యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన ప్రవచనం. ఈ ప్రవచనాన్ని మనం గమనిస్తే ఈ ఒక్క వచనంలో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, ఆయనను ఎందుకు నమ్మాలి, ఆయన అసలు ఎవరు, ఎందుకు ఈ భూమి మీదకు అరుదించాడు, ఆయనకి ఎలాంటి అధికారం ఉన్నదో సమస్తము కూడా ఈ 6వ వచనంలో రాయబడి ఉంది. వచనం వెంబడి వచనము, పదం వెంబడి పదం వివరించడానికి సమయం కాదు, కానీ కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఈ రాత్రి మనం చర్చిద్దాం. మొట్టమొదటిగా ఏలై అనగా మనకు శిశువు పుట్టెను. దేవునికి స్తోత్రం. ఏలై అనగా మనకు దేవుడు పుట్టెను అని రాయించలేదు. ఆయన భుజం మీద అధికారం ఉందన్నాడు, ఆయన రక్షించేవాడు అన్నాడు, ఆయన రక్షించడానికి వచ్చినవాడు అని చెప్తున్నారు, ఆయన దేవుడు అంటున్నారు. అయితే మనకు శిశువు పుట్టెను అన్నారు. ఇప్పుడు నువ్వు ఒక కష్టంలో ఉంటే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఒక కష్టంలో ఉంటే, కష్టంలో ఉన్న వారిని, ఇబ్బందిలో ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని, లేదా ఒక గొడవ జరుగుతుంటే శిశువు వారిని విడిపించగలడా? శిశువు వారిని కాపాడగలడా? ఒక చంటి పిల్లాడు రక్షించగలడా? శిశువు పుట్టెను అన్న మాట రాయించడానికి అర్థం ఏంటి? అసలు ఆయన శిశువుగా ఎందుకు పుట్టవలసి వచ్చింది? దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన ఎందుకు
పురుషుడి ప్రమేయం లేకుండా పుట్టాడు, అసలు పురుషుని ప్రమేయం లేకుండా పుట్టడం అనేది జరుగుతుందని చాలా మందికి సందేహం. దానికి చాలా సులువైన సమాధానం ఏంటంటే, ప్రపంచాన్ని, ఈ సర్వ సృష్టిని సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడని ఎవరైనా నమ్ముతుంటే, ఆయనకి ఏ పేరు పెట్టి పిలిచినా, ఆయన ఎవరిని కొలుస్తున్నా సరే, ఈ సృష్టిని సృష్టించింది దేవుడే అని, దేవుడని ఎవరిని నమ్ముతున్న వారైనా సరే భావిస్తున్నట్లయితే, వారందరూ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒకవేళ సృష్టిని సృష్టించింది మీరు అనుకుంటున్న దేవుడో, మేము అనుకుంటున్న దేవుడో, ఏదో ఒక దేవుడో అయ్యుంటే, సృష్టిని సృష్టించిన వాడికి పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ కడుపులో ఒక బిడ్డను జన్మింపజేయడము అది పెద్ద సంగతే కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని మీద పెద్ద డిబేట్ అక్కర్లా. కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, దానికి చాలా హిస్టరీ ఉంది. ఏంటా హిస్టరీ? పోయినసారి చెప్పాను, మొట్టమొదటి మానవుడైన ఆదాము, ఈ భూమి మీద దేవుడు స్త్రీ పురుషుని కలయిక లేకుండా పుట్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది ఆది పురుషుడు, మూల పురుషుడైన ఆదాము. అతను ఎలా పుట్టాడు? స్త్రీ పురుషుని కలయికతో అతను పుట్టలేదు, కానీ ఎలా పుట్టాడు? మట్టి నుండి చేయబడ్డాడు. అతని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదబడింది గనక అతడు జీవాత్మ అయ్యాడు. అతనికి నరుడు అని పేరు పెట్టారు. అతని పేరు ఆదాము. ఆ ఆదాము అవిధేయత వలన లోకములోనికి పాపము ప్రవేశించింది గనక కడపటి మానవుడైన యేసుక్రీస్తు ప్రభు, లేదా కడపటి నరుడు అంటే ఎవడు? స్త్రీ పురుషుని కలయిక లేకుండా పుట్టినవాడు, నారము నుంచి పుట్టినవాడిని నరుడు అంటారు, సారము నుంచి పుట్టినవాడిని నరుడు అంటారు. ఇప్పుడు మొట్టమొదటి మానవుడు కలయిక లేకుండా పుట్టాడు కనుక, అతని అవిధేయత వలన లోకంలోకి పాపం వచ్చింది కనుక, రక్షణ తెచ్చేవాడు కూడా స్త్రీ కలయిక లేకుండా పుట్టాలి, పురుషుని కలయిక లేకుండా పుట్టాలి. దేవునికి స్తోత్రం. ఆ ఉద్దేశంతోనే పురుషుని కలయిక లేకుండా కన్య మరియ గర్భంలో యేసు ప్రభు పుట్టాడు. దేవునికి స్తోత్రం. రెండవ ప్రశ్న, శిశువుగా ఎందుకు పుట్టాలండి? స్త్రీ కడుపునే ఎందుకు పుట్టాలి? సరే, పురుషుని కలయిక లేకుండా పుట్టడానికి ఒక కారణం ఉంది, చెప్పారు. మరి శిశువుగా స్త్రీ కడుపున ఎందుకు పుట్టాలి? సాక్షాత్ ఆయన ఎదిగిన వాడిగా, ఒక నిజంగా 30 ఏళ్ల యువకుడిగా ఈ లోకంలోకి నేరుగా పరలోకం నుంచి దిగొచ్చి రక్షణ తేవచ్చు కదా అనేది ఇంకొక సందేహం. ఆ సందేహానికి సమాధానం ఏంటయ్యా అని అంటే, మొట్టమొదటి స్త్రీ అయిన హవ్వ, ఎవరు? హవ్వ పాపము చేయుట ద్వారాగా, అవిధేయతగా ఉండటం ద్వారాగా, దేవుని ఆజ్ఞను తిరస్కరించడం ద్వారాగా హవ్వలో నుంచి ఈ లోకములోనికి పాపం వచ్చింది. ఆ స్త్రీ గర్భములో నుంచి మొట్టమొదటి పాపము చేసిన వ్యక్తి ఎవరతను? కయ్యను వచ్చాడు గనక, అతడు మరణమును తెచ్చిన వాడు గనక, ఇప్పుడు యేసు ప్రభు కూడా స్త్రీ నుంచి పాపము వచ్చింది గనక మళ్ళీ అదే స్త్రీ నుంచి రక్షణ రావాలనే ఉద్దేశంతో కన్యక మరియ గర్భములో నుంచి లోకంలోకి వచ్చాడు శిశువుగా. దేవునికి స్తోత్రం. ఆ మరియ గర్భములో నుంచి వచ్చిన వాడు మరణాన్ని తెచ్చాడు. ఆ అవ్వ గర్భంలోంచి వచ్చిన వాడు మరణాన్ని తెచ్చాడు. ఈ మరియ గర్భంలోంచి వచ్చిన వాడు మరణాన్ని గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి స్త్రీ గర్భంలోంచి వచ్చిన వాడు ఏం తెచ్చాడు? మరణాన్ని తెచ్చాడు. మొట్టమొదటి మరణం ఎవరి మరణం? బైబిల్ గ్రంథంలో హేబేలు మరణం. అది ఎవరు తీసుకొచ్చాడు? కయ్యేను. ఎవరు? ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి నరుడు, స్త్రీ పురుషుని కలయికతో పుట్టిన. ఇప్పుడు స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. వాడు మరణాన్ని తీసుకొస్తే మన ప్రభు మరణాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. ఆ కారణం చేత పురుషుని కలయిక లేకుండా స్త్రీ కడుపున శిశువుగా పుట్టాడు. ఇన్ని చెప్పినా అయినా 30 ఏళ్ల యువకుడుగా రావచ్చు కదా అన్నారంటే, ఒక స్త్రీ కడుపులోంచి 30 ఏళ్ల యువకుడుగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్త్రీ కడుపులోంచి రావాలంటే ఎలా రావాలి? శిశువుగానే రావాలి. ఆయన పుట్టాలి, ఆయన అందరిలాగా ఎదగాలి,
ఆయన అందరిలాగా అన్ని విధాలైన ఆలోచనలు, అన్ని విధాలైన బాధలు పడాలి. మన అందరిలాగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఎమోషన్ కూడా ఆయన ఫేస్ చేయాలి, కష్టాన్ని ఫేస్ చేయాలి. అలా మనలో ఒకడిగా ఉంటూ మన కొరకు త్యాగం చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఆ ఉద్దేశంతో శిశువుగా పుట్టాడు. కారణం ఒక నిరీక్షణ కలగజేయుటకు. దేవునికి కలుగును గాక. దేని కొరకు? నిరీక్షణ కలగజేయుటకు. మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు, చాలా కష్టాలు పడుతున్న ఒక కుటుంబమో, దేశమో, రాజ్యమో ఉంటే అక్కడ ఒక చిన్న బాలుడు పుడతాడు. ఆ బాలుడిని చూపిస్తూ ఉంటారు. ఎందుకు? వీడు మనకి రక్షణ తెచ్చేవాడు. హోప్ అని ఎక్కడైనా రాయిస్తూ ఉంటే పెద్ద పెద్ద పోస్టర్ల మీద పక్కన ఒక చిన్న పిల్లోడు బొమ్మ వేస్తాడు. ఎందుకు? నిరీక్షణ ఎప్పుడు కూడా చిన్నదిగా మొదలవుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథాన్ని పరీక్షిస్తే ఈ శిశువు ఎవరు? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు పుట్టిన ఈ సంబరాలు చేస్తున్నారు? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఎందుకు పుట్టాడు? ఎందుకు శిశువుగా పుట్టాడంటే నిరీక్షణను కలగజేయుటకు ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయం 36-38 వచనాల్లో మీరు చూస్తే, లూకా సువార్త మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు కిందకు వచ్చాయి 38. ఆమె కూడా గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాటలాడుచుండెను. దేవునికి స్తోత్రం. దేని కొరకు నిరీక్షణ? ఈ శిశువుగా నిరీక్షణగా ఎందుకు పుట్టాడంటే విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరికీ ఒక వెలుగు తెచ్చుటకై ఈ శిశువు అరుదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన పసిబాలుడు కాదు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు నీవు, పసిబాలుడవు కావు. ఈయన పసిబాలుడు కాదు. ఈయన ఎవరు? పరమాత్ముడని ఎరిగి తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు, అందరూ ఒక భారతదేశంకు సంబంధించిన రాజు, కేరళ ప్రాంతానికి సంబంధించిన ఒక రాజు, పెర్షియాకి అరేబియాకి సంబంధించిన ఒక రాజు, 3 గొలుస ఈ సైలెన్స్ దెబ్బలు తింటారని చెప్పారు మీరు. 3 కూడా శిశువుని దర్శించడానికి వెళ్ళారు. చాలా మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారు. కారణం ఈ లోకము నిరీక్షణ కొరకు కనిపెట్టుకొనుచున్నది, విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్నది. విమోచన ఈ లోకానికి అవసరం. దేని నుంచి విమోచన? పాపము నుంచి విమోచన, శాపము నుంచి విమోచన. ఆ విమోచన అనుగ్రహించుటకు కడపటి మానవుడిగా కన్యమరియ గర్భమందు స్త్రీ పురుషుని కలయిక లేకుండా పసి బాలునిగా జన్మించిన ఈ యేసు ప్రభు వలనే జరుగుతుందని గుర్తించి తారను చూసి ఆ బెత్లెహేముకు చేరుకుని శిశువును ఆరాధించారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఆయన ఇంకా పసిబాలుడు కాదు. ఆయన పరమాత్ముడు. శిలువ మీద ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు. ఆయన రక్తము గార్చి సర్వ మానవాళి యొక్క పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన గురించి ప్రకటించాల్సి వస్తుంది అంటే, పాడైపోతున్న ఈ లోకానికి, కన్ను మిన్ను తెలియకుండా పాపంలో పడిపోతున్న ఈ లోకానికి, మతోన్మాదముతో రగిలిపోతున్న ఈ లోకానికి, వ్యభిచారములో వ్యసనాలతో నలిగిపోతున్న ఈ లోకానికి, ప్రశాంతత లేకుండా, మనశ్శాంతి లేకుండా ప్రతి మనిషి కూడా మృగమోలే ప్రవర్తిస్తూ బ్రతుకుతున్న ఈ లోకానికి నిరీక్షణగా అరుదించిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన తప్ప వేరొక మార్గము లేదు. నిరీక్షణ కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు ఎన్ని ప్రాంతాలకు నడిచి వెళ్ళినా, ఎంత ప్రయాసపడినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, నీ హృదయంలో ప్రశాంతత కావాలంటే, పరలోకానికి నీకు మార్గము కావాలంటే,
నీ పాపానికి విమోచన కావాలంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక మార్గము లేనే లేదు. దాని కొరకు ఆయన శిశువుగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. నీ నా పాపాల కొరకు మరణం పొందడానికి నరరూపధారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు శిశువుగా ఎందుకు వచ్చాడు? దీని వెనకాల మహాసంకల్పం ఉన్నది. ఆయన దయా సంకల్పం ఉన్నది. ఏంటా సంకల్పం అంటే మంటివాడివైన నేను రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆకాశం చేసినోడురా, అందాల చుక్కల్ని చేసినోడురా, ఆకాశం చేసినోడురా, అందాల చుక్కల్ని చేసినోడురా, నిన్ను నన్ను చేసినోడురా, మన పాపమంతా బాపు వాడురా, నిన్ను నన్ను చేసినోడురా, మన పాపమంతా బాపు వాడురా, కలసి అలదామురా దండమెడదామురా, కలసి అలదామురా దండమెడదామురా. హల్లెలూయా. అనుకుంటూ ఆ జ్ఞానులు పలు దేశాల నుంచి, తూర్పు దేశాలంటే మన దేశాల నుంచి, ఆసియా ఖండం నుంచి వెళ్ళి శిశువుని పూజించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శిశువే 33.5 సంవత్సరాల యవనస్తుడిగా ఎదిగి ప్రాణం పెట్టి రక్షణ తెచ్చి నీ నా పాపాల నిమిత్తం మరణం ఉంది, మరణాన్ని గెలిచి 3వ దినాన్న తిరిగి లేచి పునరుద్ధానుడై రక్షణ ఈ లోకంలోనికి తెచ్చి తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఎందరైతే ఈ రాజ్య సువార్తను విని ఆయనను విశ్వసిస్తారో అందరినీ వెంట పెట్టుకుని పరలోకానికి తీసుకువెళ్ళబోతున్నాడు. ఆ రక్షకుడిని రాత్రి ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన శిశువు కాదు, ఆయన పరమాత్ముడు. ఈ పరమాత్ముడు ఎందుకు అనుగ్రహింపబడ్డాడట మన కొరకు? ఈ సర్వ మానవాళి కొరకు ఈయన అనుగ్రహింపబడ్డానికి కారణం ఏంటి అని అంటే ఆయన మీద ఒక భారం ఉంది. ఏ భారం అది? చూడండి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఈ లోకంలో అనేక రకాలైన రాజ్యాలు ఉన్నాయి. అగ్రరాజ్యాలు ఉన్నాయి, ఉగ్రరాజ్యాలు ఉన్నాయి, లేవు. చాలా రకాలైన రాజ్యాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. అయితే ఈ రాజ్యము యొక్క భారము భౌతికమైనది కాదు. ఈ రాజ్యము దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. ఈ రాజ్యం పరలోక రాజ్యం. యేసు ప్రభు జన్మతో భూమి మీదకి ఒక కొత్త రాజ్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యము పార్టీలాగా పెట్టి ఎత్తేసేది కాదు. ఆ రాజ్యం భూమి మీదకి వచ్చి అది విస్తరిస్తున్నది. దేవునికి మహిమ కలుగునగాక. విస్తరిస్తుంది. బెత్లెహేములో పుట్టింది ఆ రాజ్యం. ఈరోజు భారతదేశంలో వల్లూరులో కూడా వచ్చింది, అడవిల్లోకి వచ్చింది, ప్రపంచ దేశాలలో నన్ను మూలలకు వ్యాపించింది. ఏ రాజ్యం అది? దేవుని రాజ్యం, అనగా దేవుని సంఘము, పరలోక రాజ్యమునకు వారసత్వము కలిగిన దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం యొక్క భారం అతని మీద ఉంది. ఆ రాజ్య భారమే ఈరోజు సేవకులైన మా మీద ఉంది. ఆ రాజ్య భారమే దేవుని బిడ్డల మీద ఉంది. ఎందుకు ఈ రాజ్య భారం అయ్యా మీకు? ఊరు వాడ తిరిగి పని పాట చేసుకోకుండా యేసు ప్రభు గురించి ఎందుకు ప్రకటిస్తారంటే ఈ రాజ్యము ఈ భూమి మీద అంతముందేది కాదు గనక ఈ రాజ్యము రానున్న ప్రపంచములో, రానున్న లోకములో, రానున్న జీవితంలో నువ్వు పుట్టి పెరిగి చచ్చిన తర్వాత ఉండబోయే స్థలములో విస్తరిస్తున్న రాజ్యము గనక ఆ రాజ్యములో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు నశించకుండా ఆ రాజ్యములో ఉండాలన్నది త్యాగము చేసిన పరమాత్ముని యొక్క ఉద్దేశ్యము గనక ఆ రాజ్యములో స్థానము కొరకు నీకు నాకు సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో మనమందరం ఉండుట కొరకే యేసు ప్రభు ఆ రాజ్యభారాన్ని భుజల మీద వేసుకుని వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు భారము వహించి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్య సువార్త వలనే ఈ లోకములోకి వెలుగు కలిగింది. చూడండి 9వ అధ్యాయం, అదే అధ్యాయంలో 2వ వచనం మీరు చూసినట్లయితే, చీకటిలో నడుచు
జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. ఈ రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? ఈ రాజ్యంలోకి ఎవరు స్థానము పొందుకుంటారు అని అంటే, ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తారో ఆ క్షణములోనే వారి మీదకి వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. రోజు మనుషులు పాపం అనే చీకటిలో, శాపం అనే చీకటిలో, వ్యభిచారం అనే చీకటిలో, వ్యసనం అనే చీకటిలో, దురాత్మలతో పీడింపబడుతున్న చీకటిలో, అబద్ధం అనే చీకటిలో, అసూయ అనే చీకటిలో, మొండితనం అనే చీకటిలో, అధికార దాహం అనే చీకటిలో, ధనదాహం అనే చీకటిలో మనశ్శాంతి లేకుండా వారు బ్రతికంతా చీకటిమయమై సంచరిస్తున్న వారికి యేసు ప్రభుని గురించిన సువార్త వినబడగానే గొప్ప వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నా బ్రతికంతా చీకటి అయిపోయిందని ఎవరైనా ఈ స్వరము వింటున్న వారు బాధపడుతుంటే మీకు గొప్ప శుభవార్త. ఇది సంతోషకరమైన సువార్తమానము. ఎవరైతే ఈ వార్తను విని అంగీకరిస్తారో మీ జీవితాలలో తక్షణము వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ వెలుగు అవసరమయ్యా అనంటే, ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందయ్యా అనంటే, ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త అయిన అద్భుతకరుడైన దేవుని దగ్గర నుంచి వస్తున్న వెలుగుది. సూర్యుని వెలుగు కాదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వెలుగు, వాక్యపు వెలుగు. ఇందులో తప్ప ఎందులో కూడా నీ జీవితాన్ని పరిశీలించుకునే అవకాశం లేదు. నువ్వు మోసం చేసుకుంటా ఈ లోకం అనే చీకట్లో బ్రతకడమే తప్ప సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వెలుగులోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏం చేస్తుంది ఈ వెలుగు? ఎందుకు అవసరం ఈ వెలుగు? ఏం జరుగుతుంది వెలుగులోకి వస్తుందయ్యా అని అంటే, చిక్కుముడిగా మిగిలిపోయిన నీ జీవితానికి ఒక పరిష్కారం దొరుకుతుంది వెలుగులో. దేవునికి స్తోత్రం. బయటికి రాలేకపోతున్న నీ వ్యసనానికి ఒక విడుదల దొరుకుతుంది వెలుగులో. విమోచన లేకుండా కట్టబడినట్టుగా ఉన్న నీ బంధకానికి ఒక విమోచన దొరుకుతుంది వెలుగులో. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వెలుగుని నేను ప్రకటిస్తున్నాను ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. ఈయన ఆశ్చర్యకరుడు, ఈయన ఆలోచనకర్త. ఆశ్చర్య కార్యాలు జరిగించుట ఈయన యొక్క శైలి అయినది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కార్యాల కొరకు ఎక్కడెక్కడో తిరిగేవేమో. నేను మాట్లాడుతుంది భౌతికమైన కార్యాలు కాదు కానీ, ట్రీట్మెంట్ల వల్ల నయమయ్యే కార్యాలు కాదు కానీ, మనుషుల సాయం వలన జరిగే కార్యాలు కాదు కానీ, నా జీవితంలో ఇంకా ఇది ఎవరు చేయలేరు అనుకుంటున్న కార్యం ఏదైనా నీ జీవితంలో ఉంటే, నా జీవితంలో దీని పరిష్కారం లేదు అని ఏదైనా ఇబ్బందితో నువ్వు బాధపడుతుంటే, ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో మరణమే తప్ప నా జీవితంలో ఇంకో సొల్యూషన్ లేదని నువ్వు అనుకుంటూ ఉంటే, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు జరిగించడం ఆయన యొక్క శైలి. ఆయన యొక్క రక్షణ సువార్తను నువ్వు అంగీకరించి నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము కొరకు ఎవరూ జరిగించలేని, నా జీవితంలో ఇంక ఇది జరగదనుకుంటున్నది ఏ కార్యమైనా నువ్వు ప్రభుని నమ్మి చూడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరముగా నీ కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా నా జీవితంలో నేను అడిగేటకు నాకు ఆలోచన చెప్పేవారు ఎవరు లేరని నువ్వు ఎక్కడైనా బాధపడుతుంటే ఈ స్వరము వింటున్నా నీవు. ఆయన ఆలోచనకర్త. మనుషులు ఇవ్వలేని ఉన్నతమైన జ్ఞానములో నుంచి వచ్చే ఆలోచన నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచన తీసుకున్న వారు ఎవరు చెడిపోరు. ఆయన ఆలోచన తీసుకున్న వారు ఎవరు కూడా పాడైపోయినట్టు చరిత్రలో లేదు. నీకు ఆశ్చర్య కార్యము నీ జీవితంలో జరగాలన్నా, ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన నీ హృదయం అంతా నిండుకోవాలన్నా, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన ఈ ఆశ్చర్యకరుణ్ణి, ఆలోచనకర్త నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన పుట్టడాన్ని బట్టి క్రిస్మస్ కాదు కానీ, ఆయన నీ కొరకు చేసిన త్యాగమును బట్టి నీకు విడుదల కలిగిందనే సత్యాన్ని నువ్వు గ్రహించి దాన్ని అంగీకరిస్తే
నీ జీవితానికి ఇంకొక రెండవ అవకాశం నువ్వు ఇచ్చిన వాడు దానం అవుతావు. ఆయన ఏం చేశాడయ్యా మన కొరకంటే అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసా? నీ అతిక్రమములను బట్టి గాయపరచబడిన వాడు. సిలువలో ఎందుకయ్యా 3 మేకులు పీక్కోలేని వాడు ఎందుకు దేవుడయ్యాడు? ఈరోజు చాలా మంది ప్రశ్నిస్తున్నారు, 3 మేకులు ఆయన ఎందుకు పీక్కోలేదు? 3 మేకులు పీక్కోలేక ఎందుకు గాయాల పాలయ్యాడు? ఎందుకు రక్తము చిందించాడు? ఎందుకు ఉమ్ము వేయించుకున్నాడు? ఎందుకు దూషింపబడ్డాడు? ఎందుకు డొక్కలో పొడవబడ్డాడు? ఎందుకు మాంసపు ముద్దలాగా బట్టలు కూడా లేకుండా ఎందుకు వేలాడాడంటే ఎందుకో తెలుసా? నీ అతిక్రమములను బట్టి, నీ దోషములను బట్టి, నువ్వు చేస్తున్న పాపములను బట్టి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు వారు ఎంత పాపాత్ములు వారికి తెలుసు, వారి హృదయానికి తెలుసు, వారి ఆలోచనలు ఏంటో. ఎంతమంది కొంపలను కూల్చారో, ఎంతమందిని ఇబ్బంది పెట్టారో, ఎంతమందిని అవమానపరిచారో, ఎంతమందిని దూషించారో, ఎంతమందిని చంపారో, ఎంతమందిని కొట్టారో, అన్యాయంగా ఎంతమంది దగ్గర దోచుకున్నారో వారికి తెలుసు. తెలిసిన దాని కొరకైనా ఏ ఆలోచన కూడా వారు చేయరు. అయితే అలాంటి పాపాలు చేసిన వారు నరకానికి వెళ్లకుండా దేవుడే సాక్షాత్తు భూమి మీదకు వచ్చి వారి పాపముల నిమిత్తము గాయపరచబడ్డాడు, వారి అతిక్రమముల నిమిత్తము దూషింపబడ్డాడు, వారి శాపముల నిమిత్తము, వారి శాపానికి పరిహారార్థము చేయుటకు శిలువ మీద మరణించిన దేవుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరి ఇంకొకరు లేనే లేరు. దేవునికి స్తోత్రం. మా గాయాల నిమిత్తం ఆయన ఎందుకండి బాధపడాలి? ఎక్కడో యెరూషలేములో గాయాలు పాలైతే, రక్తము చిందిస్తే, భారతదేశంలో వల్లూరులో ఉన్న మాకు ఎలాగ రక్షణ వస్తుంది అని చాలా మంది ఆలోచన. బెత్లెహేములో కారుస్తే, యెరూషలేములో కారుస్తే, కొండపైన కారుస్తే ఇశ్రాయేలుకు రక్షణ, కానీ మాకెలా రక్షణ? ఎక్కడో అమెరికాలో, ఎక్కడో లండన్లో పారాసెటమాల్ ఎన్నో సంవత్సరాల క్రితం తయారు చేస్తే ఇప్పటికీ అదే మందు ఇక్కడున్న మనకు జ్వరం వస్తే మన జ్వరాన్ని తగ్గిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడో కెనడాలో కనిపెట్టిన మార్ఫిన్ ఎప్పటికీ మరి పిల్లలు పుట్టేటప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఆ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు మొద్దు కలగ చేయడానికి. ఎలా పనిచేస్తుంది? ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా కళ్ళకు కూడా కనబడినది ఖండాలు ఖండాలు దాటి ఈరోజు భారతదేశంలో ఇంతమందిని ఎలా చంపేసింది? మనిషి కనిపెట్టిన ఒక మందు, మనిషి అవిధేయత వలన వచ్చిన ఒక చిన్న వైరస్ ఖండాలు ఖండాలు దాటితే సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుంటే సజీవుడైన దేవుడు కార్చిన రక్తము యొక్క ప్రభావము ఈ భూమండలం అంతా ప్రవాహించుటకు శక్తి లేదంటారా? వీళ్ళని ఆలోచించాలి. పూర్వీకులు చేసిన పాపాలకు, రానున్న వారు చేయబోతున్న పాపాలకు ఒకేసారి యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించడం ద్వారా పాపము ఓడిపోయింది సిలువలో. దేవునికి స్తోత్రం. మరణం అనే మూలుని ఆయన విరిచేశాడు. 3వ దినము తిరిగి లేచుట ద్వారాగా ఈ గనుడు తప్ప, ఈ రక్షకుడు తప్ప, ఈ యేసుక్రీస్తు నామమందు తప్ప మరి ఏ నామమందు రక్షణ లేదని బాహాటముగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ నామము తప్ప, ఈ నామములో తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు, ఎవడు పరలోకానికి చేరలేడు. అది మా విశ్వాసం. కారణం ఆయన చేసిన త్యాగం మాకు రుజువుగా ఉన్నది. ఆయన చూపించిన మాదిరి మాకు రుజువుగా ఉన్నది.
ఆయన పొందిన గాయాల చేత మేము స్వస్థపరచబడ్డాం. ఈ రాత్రి ఈ గ్రామానికి ప్రకటిస్తున్న సువార్త గమ్యము లేకుండా, స్వస్థత లేకుండా, విమోచన లేకుండా, విడుదల లేకుండా, కార్యము జరగకుండా నువ్వు ఇబ్బంది పడుతుంటే, చీకట్లో ఉంటే, నీ కొరకు ఈ శుభవార్త. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ కొరకు, నా కొరకు శిశువు పుట్టాడు. ఆయన శిశువు కాదు, పరమాత్ముడు, విమోచకుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. దేవునికి స్తోత్రం. నిన్ను గురించిన భారమును ఆయన వహించి భరించి నీ కొరకు కలువరిలో ఆ శిలువలో మరణం పొందాడు. ఈ రాత్రి ఆ క్రిస్మస్ సందేశాన్ని మీకు బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది వినిన మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా ఈ వార్త నా కొరకని మీరు అంగీకరిస్తే, మీరు ఒక్కరైనా ఇద్దరైనా రావడానికి సిగ్గుపడుతున్నా, ఇదిగో మీకు శుభవార్త. మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి దుష్టక్రియలున్నా, ఎలాంటి కార్యము, ఇది ఎవరి వలన కాదు అనుకుంటున్న రోగమైనా, ఇది ఎవరి వలన కాదు అనుకుంటున్న ఇబ్బంది అయినా, విమోచన లేని సమస్య అయినా, ఇదిగో నీ కొరకు రక్షకుడు జన్మించాడని, నీ కొరకు రక్షకుడు మరణించాడని, నీ కొరకు అదే రక్షకుడు తిరిగి లేచాడని, నీకు రక్షణ తెచ్చాడని, తిరిగి వచ్చి నిన్ను కన్నీరు లేని, దుఃఖము లేని, పాపము లేని, శ్రమ లేని లోకములోనికి తీసుకెళ్ళబోతున్నాడని విశ్వసించినట్లయితే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే నేను త్యాగం చేశాను. ఇదిగో తల్లి అయినా తండ్రి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువను. నా అర చేతిలో నిన్ను చెక్కుకుని ఉన్నాను. ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని నేను ముద్దాడతాను. నా ప్రాణం పెట్టింది నీ కోసమే నా ప్రియ కుమారి, కుమారుడా, నేనే నీ దేవుణ్ణి అని ప్రకటిస్తున్నాడు. నువ్వు అంగీకరించి నీ మనస్సును ఆయన తట్టుకు తిప్పుకుంటే ఈ క్రిస్మస్ సంతోషాన్ని నీవు కూడా అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ రాత్రి ఎక్కడ కూర్చున్నా, దేవుణ్ణి విశ్వసించిన బిడ్డలైన మీరైనా సరే, మన మీద రాజ్యభారం ఉందని, ఆత్మల రక్షణ మన కర్తవ్యమని గుర్తెరిగి ఒక మంచి తీర్మానం ఈ రాత్రి తీసుకోండి. చీకటిలో నశించిపోతున్న వారిని, పాపంతో నలిగిపోతున్న వారిని వెలుగులోనికి నడిపించే ఒక గొప్ప ధన్యత, ఒక కాడి, ఒక భారము మన భుజముల పైన మోపబడి ఉన్నదని, ఆ పని ఈ 2026వ సంవత్సరంలో నుంచి మొదలు పెడతానని ఒక తీర్మానం మీరు చేసుకోండి. మీ జీవితంలో ఉన్న బంధకాలైనా, ఇంకా బంధకాల నుంచి బయటికి రాని వారికి ఎవరైనా ఉంటే ఈ రాత్రి మరొకసారి శుభవార్తను గుర్తు చేసుకుని ప్రభుని సంపూర్ణంగా అంగీకరించి ఆయన దగ్గర మీ పాపాన్ని ఒప్పుకుని ప్రభు వైపు చూడగలిగితే గొప్ప దీవెన ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు పొందుకోబోతున్నారు. అలాగే ఈ మాట వింటున్న వారు ఎవరైనా సరే అపరాధ భావంతో, పాప భావంతో, మరణ భయముతో ఉన్నట్లయితే, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలతో ఉన్నట్లయితే ఈ రాత్రి మీకు శుభవార్త. మీ పాపాల కొరకు, మీ శాపాల కొరకు మీరు మీ ప్రాణాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఏ ప్రాణాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. మీ కొరకు ఒక రక్షకుడు జన్మించి మరణించి తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు, పాపం అనే మొల్లును విరిచేశాడు. దేవునికి స్తోత్రం. మీరు చేయవలసింది ఒకటే, అయ్యా నా పాపములను కడిగావు, నీకు స్తోత్రం, నేను అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించు, నేను రక్షకునిగా అంగీకరిస్తున్నాను ఒక్క మాట పలకండి. ఆయనే గొప్ప వెలుగుతో ఈ రాత్రి కుటుంబాలను నింపబోతున్నాడు. అట్టి కృప మనకు ఈ వార్త విన్న ఇదిగో సర్వలోకానికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుదాం, మోకరించుదాం. ప్రభు ఈ రాత్రి ఆయన బలమైన స్వరాన్ని, క్రిస్మస్ సందేశాన్ని, స్వార్థను అందించాడు గనక ఈ ప్రాంతం యొక్క రక్షణ కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న త్రాగుబోతుల కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న వ్యభిచారుల కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న మనశ్శాంతి లేని వారి కొరకు, సమాధానం లేని వారి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ఆయన వారిని మరిచిపోలేదని, ఆయన విడిచిపోలేదని, ఆయన వెతుకుతూ వచ్చి ఈ మాటను వారితో పలుకుతున్నాడని వారు గ్రహించి ఈ రక్షకుని అంగీకరించి నిమిత్తము ఈ ప్రాంతాన్ని మనము ప్రార్థన ద్వారాగా ఆశీర్వదించగలదా. మార్గము తప్పిపోయిన నీవెవరైనా సరే ప్రభు వైపు చూడు. ఈ రాత్రి ఒక గొప్ప నిరీక్షణ నీ కొరకు ఇక్కడ ప్రకటించబడింది. కుమిలిపోకు. నిన్ను విడిచిపెట్టలేదు ఆయన.
మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. ధృవీకరించక, నన్ను త్రసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నిన్ను ధృవీకరించే దేవుడు కాదు. నీ కులాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ పేదరికాన్ని బట్టి ఈ లోకములు అనేకులు నిన్ను తృణీకరించవచ్చేమో. ఈ దేవుడు నిన్ను తృణీకరించిన దేవుడు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. నిన్ను పెట్టుకుంటా వచ్చాడు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నీ కోసం వచ్చాడు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చాడు. నన్ను ప్రేమించుట నీవు మరువక, వెదకుట నీవు ఆపక. నిన్ను ప్రేమించుట తను మరువక, వెదకుట తను ఆపక. నూతన ప్రారంభమిస్తాడు, తన భుజములపై నిన్ను మోస్తాడు. నిన్ను తను మరువక, నిన్ను తను విడువక, జాలిగా నిన్ను చూస్తూ నిలచిపోయాడు. తృణీకరించక, నిన్ను త్రసివేయక, సంద్రాలు దాటి నిన్ను చేరుకున్నాడు. నీకోసమే వచ్చిన ఈ దేవుడు ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, తృణీకరించొద్దు. ఈ ప్రాంగణంలో కూర్చున్న వాడైనా, ఈ మాట వెంటనే ఎవరైనా, ఈ రక్షకుడు నీ కొరకు జన్మించిన గొప్ప దేవుడు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్నాదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నిన్నాదుకొనుట